పార్లమెంట్లో ఆమోదం పొందుతున్నటువంటి సందర్భంగా ఆయన ఒక ప్రకటన చేశాడంటారు. అదే అయ్యా నేను పెట్టనైతే పెట్టినా ఇందులో అన్నీ ఉన్నాయి, ఒకవేళ ఇది అమలు కాకపోతే దీని తప్పు కాదు, పాలకుల తప్పు అని అంటాడట. ఏంటది? బాబాసాహెబ్ అంబేద్కర్ నవంబర్ 26న కంప్లీట్ చేసి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ప్రజెంట్ చేశాడు సార్. అప్పుడున్నటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్, పక్కనే నెహ్రూ, మరో పక్కన సి రాజగోపాలాచారి, సర్దార్ వల్లభాయ్ పటేలు. ఈ ఫోటో మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం, మన ఇళ్లలో కూడా పెట్టుకుంటాం గుర్తుగా. సో దీనిని రాజ్యాంగాన్ని సమర్పిస్తూ ఒక మాట చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రాజ్యాంగం చాలా గొప్పదే, అందులో డౌట్ ఏం లేదు. ఎలా గొప్పదో వివరాలు కూడా కొంత మాట్లాడాడు ఆయన. ఐ గాట్ ఏ కన్సర్న్ ఫర్ ది నేషన్ అన్నాడు. దేశం గురించి నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కన్సర్న్కి ఆలోచన అన్నది సరైన ట్రాన్స్లేషన్ కాదు. కన్సర్న్ అన్నది చాలా పెద్ద మీనింగ్ ఉంటుంది దానికి. అంత అంటే నాకు ఒక రకమైనటువంటి ఆలోచన, ఏమవుతుంది భారతదేశం? గతంలో దెబ్బతున్నదే భారతదేశం, మళ్ళీ అటువంటి పరిస్థితి రాకూడదు. రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి, ఏ రకమైన ఆలోచన మనకు ఉండాలి అని ఇవన్నీ కూడా మొట్టమొదటి చెప్పుకొచ్చాడు. ఆ చెప్పిన దానిలో ఒకటి ఏమంటే, ఇప్పుడు మీరు చెప్పింది ఉన్నది. ముందేం చెప్పాడంటే, దానికంటే ముందు మనం ఎంతసేపు బ్రిటిష్ వాడు వచ్చాడు, వాడు మనల్ని దోపిడీ చేశాడు, మనల్ని రాజకీయ బానిసలు చేశారని చెప్పుకుంటాం తప్పించి, అంతకుముందు జరిగినటువంటి సంఘటనలు, చరిత్రలో జరిగిన సంఘటనలు మనం పరిశీలిస్తే, ఇట్ ఈజ్ అవర్ ఓన్ ఇన్ఫైడిలిటీ దట్ మేడ్ అస్ పొలిటికల్ స్లేవ్స్ అన్నారు. మనం ఏదైతే విశ్వాస రాహిత్యం మనలో ఉన్నదో, మోసపూరితమైన ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, దాని మూలంగా స్వతంత్రాన్ని పోగొట్టుకున్న బిగినింగ్ నుంచి, అంటే ఆయన 7వ శతాబ్దం నుంచి ఆయన్ని చెప్పుకొచ్చాడు అంబేద్కర్ గారు. చెప్పుకొచ్చి ఇప్పుడు చెప్పండి, ఎవరు వాడొచ్చాడా మనం ఆహ్వానించామా? ఈ రెండు కూడా మనం ఎందుకు, వాడు ఒక చిన్న క్లైవ్, వాడు 20 మంది ప్లాటూన్తో వచ్చాడు, వాడు ఓడించాడేటి కలకటాలో మన రాజుని. ఎందుకు మనం రెసిస్టెన్స్ ఇవ్వలేకపోయాం? దహీర్ అనే కింగు సింధు రాష్ట్రాన్ని పరిపాలించే హిందూ కింగ్, వాడు మహమ్మద్ బీన్ వచ్చాడు గోరీ కంటే ముందు, వాడెందుకు వీడోడిపోయాడు? ఇది మనం తెలుసుకోవాలి. మన ఆ సైన్యాధిపతి దహీర్ అనే హిందూ కింగ్ దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతి వీడి దగ్గర లంచాలు తిని వాడిని ఆహ్వానిస్తే సరెండర్ అయిపోయాడు వీడు. అక్కడి నుంచి గోరీ వచ్చాడు. ఆ తర్వాత సరే ఈ చరిత్ర అంతా జయచంద్రుడు ఇదంతా కూడా, జయచంద్రుడు ఆహ్వానించాడు గోరీని. విచిత్రం అనమాట. జయచంద్రుడు ఒక రాజు, రాజపుత్ర రాజులు. సో అక్కడేమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్, ఇది చెప్పిన తర్వాత మళ్ళా అటువంటి జరగడానికి వీల్లేదు. మన రక్తాన్నన్న దారిపోచి స్వతంత్రాన్ని, ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలంటే తప్పలు కొట్టారు జనం అంతా కూడా. అంత ఎఫెక్టివ్గా, ఫోర్స్ఫుల్గా భారతదేశ భవిష్యత్తు గురించి తన కన్సర్న్ ఏదైతే ఉందో అదంతా కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ సందర్భంలో చివరిలో ఒక మాట చెప్పాడు, అయ్యా ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్స్టిట్యూషన్స్, డౌట్ ఏమీ లేదు. కానీ ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను, ఎంత మంచి రాజ్యాంగమైనా సరే ఎవరైతే పరిపాలిస్తున్నారో, ఏ పార్టీ అయితే అధికారంలో ఉండి రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన అవసరం ఉన్నదో, వాళ్ళలో నిజాయితీ లేకపోతే, వాళ్ళ మోసకారులైతే, వాళ్ళని రాజ్యాంగ వ్యతిరేకులైతే, ప్రజాస్వామ్య వ్యతిరేకులైతే, ఈ రాజ్యాంగము ఎంత మంచిదైనా అది సక్రమంగా అమలు కాదు. ఎంత చెడ్డ రాజ్యాంగమైనా మంచి వాళ్ళు పరిపాలిస్తే, అసలైన సిసలైనటువంటి ప్రజాస్వామ్య సిద్ధాంతం కలిగిన వాడు, సమానత్వ సిద్ధాంతం కలిగిన వాడు పరిపాలిస్తే తప్పకుండా ఈ రాజ్యం చెడ్డదైన మంచి రాజ్యాంగంగా అమల్లో ఉంటుంది, ప్రజలకు క్షేమం జరుగుతుంది అని చివరిలో కంక్లూజన్లో చెప్పాడు.